హాయ్ ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే టాపిక్ని లేకపోతే ఆ లెసన్ని మనం కంప్లీట్ చేసాం. అది ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఫాస్ట్ ట్రాక్ సిరీస్లో మనం కంప్లీట్ చేసాం. అయితే క్లియర్గా నేను అనాలిసిస్ అనేది టచ్ చేయలేదు. అనాలిసిస్ అనేది నేను తర్వాత ఫ్యూచర్లో గ్రూప్ 1 మెయిన్స్కి ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు లేకపోతే గ్రూప్ 1 ప్రిలిమ్స్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను అనాలిసిస్ పార్ట్ అనేది స్టార్ట్ చేశాను. స్పెషల్గా ఇది ఫాస్ట్ ట్రాక్ సిరీస్ కాబట్టి మనం కంప్లీట్ సిలబస్ని ఆ తక్కువ టైంలో ముగించేలా చూద్దాం. అది కూడా ఇది కంప్లీట్గా ఎగ్జామ్ ఓరియంటెడ్ ఉంటుంది. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు. సో ఒక సెగ్మెంట్ తీసుకొని మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఎలాగా ఆన్సర్ చేయొచ్చో అదొక స్ట్రాటజీ మీకు చెప్తాను ఇప్పుడు. సో దానికి ఎగ్జాంపుల్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లెసన్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేసాం. సో ఈ టాపిక్ని బేస్ చేసుకొని మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయొచ్చు, ఎలా ఇవ్వచ్చు, సో మన అప్రోచ్ ఎలా ఉండాలి. ఇన్ కేస్ క్వశ్చన్ ఈజీగా ఉంటే మనం కొన్నిసార్లు ఓవర్ కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యి అది తప్పు పెట్టడానికి అవకాశం ఉన్నాయి. ఎందుకంటే నేను చాలా ఎగ్జామ్స్లో అదే జరిగింది. నా టైప్ ఆఫ్ అప్రోచ్ అనేది నాకు ఆ ఫెయిల్యూర్ ఎక్కడ అనేది అదొక లెసన్ కింద తీశాను. సో కొన్నిసార్లు క్వశ్చన్ చూడనా ఇది మనకు తెలిసిందని చెప్పి ఓవర్ లుక్లో అక్కడ కొన్ని కీవర్డ్స్ మిస్ అవ్వడం జరుగుతుంది. సో ఓవర్ లుక్లో మనకు తెలిసిన ఆన్సర్ కూడా తప్పు పెట్టేస్తాం. ఇది జనరల్గా అందరికీ జరిగేది, మీకు కూడా జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్స్ మనం ఏం చేయాలి, కొంచెం మోడరేట్గా క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, అదే డిఫికల్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి. సో అది ఈ 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఒకే ఈక్వల్ వెయిటేజ్తో మనం ఎలా ఆన్సర్ చేయొచ్చు, ఆ స్ట్రాటజీ ఏంటనేది మీకు ఈ వీడియోలో మీకు చెప్తాను. అయితే మెయిన్గా మనకు గ్రూప్ 2లో అన్ని ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. అయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని మనం ఎలా థింక్ చేయొచ్చు. అయితే ఈ టెస్ట్ సిరీస్లో మీరు చేయాల్సింది కొన్ని మెయిన్ కీ థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్, మీ సైడ్ నుంచి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఒక క్వశ్చన్ చూసిన వెంటనే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, అది మనకి ఇంపార్టెంట్. అయితే సపోజ్ ఈ క్వశ్చన్ని మీరు బేస్ చేసుకుంటే, అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ సపోజ్ ఇంకేదైనా ఏ కానీ బి కానీ సి కానీ డి అవ్వచ్చు. అయితే మీరు ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయాలి కాబట్టి ఆప్షన్ని ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు అనేది మీరు అక్కడ రీజన్ రాయాలి. సపోజ్ ఆన్సర్ బి అనుకోండి, మీరు బి ఆప్షన్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు, దాని రీజన్ అనేది మీరు కంపల్సరీ మీరు మెన్షన్ చేయాలి. అది మెన్షన్ చేసినప్పుడు మీకు కొంత క్రిటికల్ థింకింగ్, మీ థింకింగ్ పవర్ని కొంచెం పెంచగలుగుతున్నారు. దాని బ్యాక్గ్రౌండ్ రీజన్ ఏంటో తెలుసుకున్నప్పుడు అది ఆటోమేటిక్గా మనకి అది గుర్తుండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వన్స్ మీరు అప్లై చేసి మీరు రాస్తే లేకపోతే కమెంట్ చేస్తే కిందన మీకు ఐడియా వచ్చేస్తుంది క్వశ్చన్ మీద అసలు ఏంటనేది. దాంతోపాటు ఇది ఫస్ట్ స్టెప్. అయితే సెకండ్ స్టెప్ ఏంటంటే, కొన్నిసార్లు మనం క్లోజ్ ఆప్షన్స్ ఉంటాయి. అలాంటప్పుడు మనకి తెలిసినవి ఒక 2 ఉంటాయి, తెలియని ఒక 2 ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, మీరు ఎలా ఎలిమినేట్ చేస్తున్నారు. సపోజ్ మీకు ఏబిసిడి ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఏ కానీ డి కానీ అవ్వకపోవచ్చు, కానీ బికి సికి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దీనికి 50% ఉంది, దీనికి 50% ఉంది. కొన్నిసార్లు సి అని పర్ఫెక్ట్ తెలుస్తుంది, కానీ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా కొన్నిసార్లు ఏ బిడి అలాగా స్ట్రైక్అవుట్ చేసుకుంటే ఏ కాకపోవచ్చు, బి కాకపోవచ్చు, డి కావచ్చు, కానీ మిగిలిన ఆన్సర్ ఏంటి సి. సో సికి ఛాన్సెస్ ప్రాబిలిటీ ఎక్కువ ఉంది. ఇక్కడ మనం ఆ ఆప్షన్స్ని ఎలా ఎలిమినేట్ చేసాం అది కూడా రీజన్ మనం రాయాలి. ఇన్ కేస్ ఏ అయితే బీసీడీ మనం ఎలిమినేట్ చేస్తాం, సో బీసీడీ ఆప్షన్స్ని ఎందుకు ఎలిమినేట్ చేశారనేది మనం రీజన్ మీరు మెన్షన్ చేయండి క్లియర్గా. నెక్స్ట్ ఇంకో కీ థింగ్ ఏంటంటే, మెయిన్ స్ట్రక్చర్ ఇక్కడ మనకి చేయాల్సింది ఏంటంటే, మీకు ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి ఏబిసిడి. సో ఒక ఆప్షన్ చూసిన వెంటనే సపోజ్ అక్కడ వర్డ్ ఏదో లోతల ఉంది. సో లోతలని చూడగానే మీకు ఇమీడియట్గా స్ట్రైక్ అయ్యే ఒక కీ పాయింట్ ఉంటుంది, ఒక కీవర్డ్ ఉంటుంది. ఆ కీ పాయింట్ కానీ కీవర్డ్ కానీ మీరు మెన్షన్ చేయండి. సో ఇక్కడ మనకి ఈ ఎంసీక్యూస్లో ఈ టెస్ట్ సిరీస్లో మీకు 3 స్టెప్స్ ఉన్నాయి. సో ప్రతి క్వశ్చన్కి మీరు చేయాల్సిన పనులు ఏంటంటే ఈ 3 మీరు క్లియర్గా మెన్షన్ చేయాలి. సపోజ్ 10 క్వశ్చన్స్ ఉంటే 10 into 3 30 డిఫరెంట్ వ్యూస్ మీకు వస్తున్నాయి. అది ఇక్కడ బేసిక్ ఐడియా. సో స్పెషల్గా ఈ టెస్ట్ సిరీస్లో ఫ్రేమింగ్ అంతా ఇలాగే ఉంటుంది, ఫ్యూచర్ కూడా ఇలాగే ఉంటుంది. దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఎంత ఉంటుందో మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, దీనికి టైం లిమిట్ లేదు. ఎందుకంటే స్టార్టింగ్ మనం కొన్ని కొత్త ఫార్మాట్ని మనం చూడబోతున్నాం. సో టైం లిమిట్ మీరు పెట్టుకోకండి, కానీ క్వశ్చన్ని ఒక 2 to 3 టైమ్స్ క్లియర్గా చదవండి. ఒక 2 to 3 టైమ్స్ మీకు క్లియర్గా చదివితే ఆ క్వశ్చన్ మీద ఫుల్ ఐడియా వస్తుంది. సో చదివిన తర్వాత మీరు చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, దాంట్లో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. సో కీవర్డ్స్ని మీరు జస్ట్ ఐడెంటిఫై చేయండి. కీవర్డ్స్ ఐడెంటిఫై చేయడం వల్ల మీకు 60% ఆఫ్ ద క్వశ్చన్ మీకు తెలిసిపోతుంది, దాని సెంట్రల్ ఐడియా ఏంటో తెలిసిపోతుంది. ఈ కీవర్డ్స్ ఐడెంటిఫై చేయడం వల్ల మీకు ఆన్సర్ చేయొచ్చు క్వశ్చన్ని. దానికి రైట్ ఆన్సర్ ఏంటో తెలియకపోయినా సరే మనం
ఈజీగా పెట్టే ఛాన్సెస్ 50-50 ఛాన్సెస్ అయినా మనకి క్లియర్గా ఐడెంటిఫై చేయడానికి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఆప్షన్ సెలెక్ట్ చేసే ముందు జస్ట్ ఒకసారి ఆలోచించండి. మీకు చెప్పాను కదా ఈ 3 స్టెప్స్ మీకు జస్ట్ ఆలోచిస్తే మీకు క్లియర్గా గ్రిప్ వచ్చేస్తుంది క్వశ్చన్ మీద. అంటే ఏ డైమెన్షన్ నుంచి అడుగుతున్నారు క్వశ్చన్ అనేది క్లియర్గా మీకు తెలుస్తుంది. ఒకసారి మనం థింకింగ్ స్టార్ట్ చేస్తే డిఫరెంట్ యాంగిల్స్లో ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది అది ఎంత కష్టమైనా సరే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఈ టెస్ట్ సిరీస్ అంతా చూసే ముందు, ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేసే ముందు జస్ట్ ఈ మ్యాప్ని ఒకసారి చూడండి. ఇది ఏంటి టోటల్ జియోగ్రఫికల్ ఎక్స్టెంట్ అనమాట. సో ఈ మ్యాప్ని ఒకసారి చూసి ఈ నెక్స్ట్ క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయండి. ఇక్కడ మీరు చేయాల్సిన పనులు ఏంటో చెప్పాను. జస్ట్ ఒక 3 స్టెప్స్, ప్రతి క్వశ్చన్కి 3 ఆన్సర్స్ నాకు మీరు జస్ట్ కమెంట్ చేయండి. అలా అయితే మీ అప్రోచ్, ది వే ఆఫ్ అప్రోచ్, మీరు ఎలా థింక్ చేస్తున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు అనేది మీకే తెలిసిపోతుంది. దాని ద్వారా మీకు ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ పెరుగుతుంది, అనాలిసిస్ పెరుగుతుంది. కొన్ని ఆప్షన్స్ని మీరు ఎలా వర్కౌట్ చేయొచ్చో ఈ ప్రాక్టీస్ అనేది మీకు తెలుస్తుంది. సో ఇది మీరు చేయాల్సిన 3 స్టెప్స్. ఇక్కడ నేను కొన్ని మెన్షన్ చేశాను క్వశ్చన్స్. దీన్ని అంతా ఒకే కాన్సెప్ట్ మీద తీసుకెళ్ళాను, ఒకే టైప్ ఆఫ్ అప్రోచ్ మీద తీసుకెళ్ళాను. మీరు ఒక్కొక్క క్వశ్చన్ చూస్తే మీకు ఆటోమేటిక్గా ఐడియా వస్తుంది నేను ఏ బేస్ మీద తీసుకెళ్ళాను అనేది, ఏ కాన్సెప్ట్ మీద తీసుకెళ్ళాను మీకు ఐడియా వస్తుంది. జస్ట్ ఈ క్వశ్చన్స్ అన్నిటిని మీరు ఆన్సర్ చేయండి. ఈ వీడియోని జస్ట్ పాజ్ చేస్తూ ఆన్సర్ చేయొచ్చు, టైం పెట్టుకోకండి. కమెంట్ చేయండి అసలు ఏంటి మీకు ఎంతవరకు మీ నాలెడ్జ్ ఎంత ఉందో, క్వశ్చన్స్ ఎలా రావచ్చు. నేను ఈజీ నుంచి మోడరేట్, డిఫికల్టీ ఈ 3 లెవెల్స్లో మీకు ఇచ్చాను. జస్ట్ మీరు ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలిగితే మ్యాక్సిమం మీకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు రైట్ అప్రోచ్ అనేది దొరుకుతుంది. సో జస్ట్ ఈ క్వశ్చన్స్ అన్ని ఒకసారి చూడండి, 3 స్టెప్స్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఈ స్టెప్స్ని కూడా మీరు ఫాలో అవ్వండి. ఆటోమేటిక్గా ఎలాంటి క్వశ్చన్ అయినా మనం ఆన్సర్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ. జస్ట్ మీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి, ఈ అప్రోచ్ ఎలా ఉందో, మీకు హెల్ప్ అవుతుందో లేదో కూడా. అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన తర్వాత నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మీకు హెల్ప్ అవుతుందా లేదా అనేది. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.